అందరికీ శనార్థులు మ్యాక్స్ టీవీకి స్వాగతం. పచ్చకామర్లు ఉన్నోనికి ఊరంతా పచ్చగా కనబడ్డట్టు అవినీతి పరులందరికీ అడ్డమైన పనులు చేసేటోళ్ళకి ప్రతి పనుల అవినీతే కనిపిస్తుంది. ఇది నేననే మాట కాదుల్లా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నాడు కదా, ఆ అన్నాడు. ఆయన మీద పెట్టిన కేసు రాజకీయంగా కక్షపూరితంగా పెట్టిన లొట్టపీస్ కేసు అని అంటాడు కేటీఆర్ అన్న. అన్ని తెలిసినా కూడా చట్టాన్ని గౌరవించి ఏసీబీ కాడికి విచారణకు పోయినా హైకోర్టు ఇచ్చిన పర్మిషన్ కు లాయర్ రామచంద్రరావుతో కలిసి ఆయన విచారణకు హాజరైండు. ఈ కేసు విచారణకు ముందు మొన్న ఇయ్యాల హైదరాబాద్ నందినగర్లో ఉన్న ఆయన ఇంటికాడ మీడియాలతో మాట్లాడిండు. నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, రాజకీయ కక్షపూరితంగా పెట్టిన లొట్టపీస్ కేసు. ఇది తెలిసినా కూడా నేను ఏసీబీ విచారణకు పోయినా చట్టాన్ని గౌరవించిన. మీరు అక్రమ కేసులు పెడితే భారత పౌరుడిగా రాజ్యాంగం ప్రకారం నాకున్న హక్కును వినియోగించుకోవాలనుకున్నా. అందుకనే లాయర్లతోని ఏసీబీ విచారణ కత్తా అని చెప్పిన. 40 నిమిషాలు నేను ఆడ వెయిట్ చేసిన. అటెన్క హైకోర్టులో పిటిషన్ వేసిన. తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టిల్లని హైకోర్టులో పిటిషన్ వేసిన. ఈ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తే కాంగ్రెస్ శ్రేణులు సబ్రవర్తాలు నేరారోపణ జరిగినట్టు ఉరిశిక్ష చేసినట్టు సంకలు గుద్దుకుంటారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసిన దాని మీద నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తా అని అంటాడు కేటీఆర్ అన్న. నన్ను లాయర్లతో రావద్దన్నారు. లాయర్ల సమక్షంలోనే నా విచారణ జరగాలని హైకోర్టులో కూడా వెళ్ళిన. సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తాం, అందులో తప్పేమున్నది. ఈ దుర్మార్గుల నుండి చట్టపరమైన రక్షణ కల్పించాలనుకుంటానా. కొంతమంది మంత్రులు వాళ్ళే న్యాయమూర్తులైపోతారు, శిక్షలేత్తాలు. విచారణ అనేది మంత్రుల పేషీలల్లా సెక్రటేరియట్లా జరిగేది కాదు, అది న్యాయస్థానాలలో జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ అరపైసా అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ప్రపంచ పటంలో విశ్వనగరంగా నిలిపేందుకే ప్రయత్నించడం గాని ఏదో ఆశించి కాదు అని అంటాడు కేటీఆర్ అన్న. ఈ నెల 16వ తారీఖున జరిగే ఈడీ విచారణ కూడా హాజరైతాడట. నేనే తప్పు చెయ్యలే, ఏ విచారణకైనా నేను సిద్ధమే. నాకు భారతీయ న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉన్నది. ఎట్టగేలకు న్యాయమే గెలుస్తుంది. రేవంత్ రెడ్డికి తెలిసిందే విధ్వంసం, అటెన్షన్, డైవర్షన్, మోసం. వాళ్ళకి కావాల్సింది ఫార్ములా ఈ రేస్, మాకు కావాల్సింది ఫార్మర్. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే దీనిపైన చర్చ పెట్టుమాను అని సవాల్ ఇసిరిండు కేటీఆర్ అన్న. నేను నా బామ్మదులకు 1000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చే పని ఏనాడు చేయలే అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు కేటీఆర్ అన్న. మరి ఎటైతేయో కదా ఈ కేసులు. సరే, మళ్ళా గౌతమ్తో గయ్య ముచ్చట్లు మళ్ళీ వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి.